కావలి నియోజకవర్గంలో 62 పంచాయతీలు ఉన్నాయి. కావలి పట్టణంలో 40 వార్డులు ఉన్నాయి. మొత్తం కలిపి ఉన్న 100. ఒక మీటింగ్ పెడితే కనీసం ఎందుకు 20 మంది రావట్లేదు? పంచాయతీకి ఒకరన్నా రాకూడదా మనకి? ఈరోజు నువ్వు 2019 నుంచి 26 దాకా నువ్వు నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఉన్నాను, నేను నియోజకవర్గ ఇన్ఛార్జ్ అని చెప్పుకుంటావు కదా, మరి ఎందుకని పట్టుమంది ఒక 20 మంది రావట్లేదు? నువ్వు పిలిస్తే నీ నాయకత్వం ఎందుకు వాళ్ళు ఇష్టపడట్లేదు? రాష్ట్రంలోనే నీ మీద వచ్చినటువంటి కంప్లైంట్స్, అభియోగాలు ఏ ఇన్ఛార్జ్ మీద వచ్చి ఉంటాయా? నీ పక్కన దిగే ప్రతి ఒక్కరు నీ మీద ప్రశ్న పెట్టి మాట్లాడిన వాళ్ళే కదా ఆ రోజు. అంటే పార్టీ అంటే మీ ఒక్కరు సొత్తేనా? అంటే మిగతా వాళ్ళు సామాన్యులకి బయట వారికి ఏం పార్టీ వాళ్ళు పనిచేయకూడదా? వాళ్ళ సంబంధాలు లేవా? ఎన్నోసార్లు నీ మీద వచ్చినటువంటి అభియోగాలు తీసుకెళ్ళి పట్టించుకోండి అని చెప్పి జిల్లా నాయకులకి, జిల్లా అధ్యక్షులు వాళ్ళకి ఉన్నప్పుడు కానీ, జిల్లా నాయకత్వం వహించే వాళ్ళకి చెప్పాము. ఆ రోజు ఎవరు పట్టించుకునేది లేదు. పవన్ కళ్యాణ్ గారు సామాన్య యువత కోసం పార్టీ పెట్టారు, మీకు భజన చేయడం కోసం పార్టీ పెట్టలేదు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ కూడా నేను ఒకటే అడుగుతున్నాను, అంటే లోకల్గా ఉన్న నాయకుల్ని కలుపుకుపోయే పరిస్థితి ఉండదా? లోకల్గా ఉండేటటువంటి నాయకుల్ని కలుపుకుపోరా? అంటే మీకేమన్నా పార్టీ ఏమన్నా పూర్తిగా రైట్స్ ఇచ్చేసిందా? పార్టీ మీది, మీకు నచ్చినట్టు చేసుకోవచ్చు అని ఏమన్నా పార్టీ చెప్పిందా మీకు? అడుగుతున్నాను. కావలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గురించి మాట్లాడుకుందాం. ఈరోజు అతని దగ్గర 10 మంది ఉంటారేమో. ఆ 10 మంది కూడా అతను విమర్శించిన వాళ్ళే. నేను ఒకరోజు అంత ఉంటారు, ఒకరోజు విభేదిస్తారు, మరొక రోజు వస్తారు, మరో విభేదిస్తారు. ఇప్పుడు ఏ టైంలో కలుస్తారో తెలియదు, ఏ టైంలో విభేదిస్తారో తెలియదు. 2023 డిసెంబర్లో నెల్లూరులో నాగబాబు గారు వచ్చినప్పుడు నాతో పాటు 10 మంది చెప్పారు, జిల్లాలో ఏ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గురించి కంప్లైంట్ ఆ రోజు ఇవ్వలేదు, కానీ కావలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గురించి కంప్లైంట్లు ఇచ్చారు. ఏమని ఇచ్చారు? ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మీద చాలా అవినీతి ఆరోపణలు ఉన్నాయి, చాలా అభియోగాలు ఉన్నాయి, కార్యకర్తలని అసలు పట్టించుకోవట్లేదు, ఇతను సొంతంగా ఏదో పార్టీ పేరు చెప్పుకుని పార్టీకి చెడ్డ పేరు తీసుకొస్తున్నారు, గమనించమని ఆ రోజు అజయ్ గారికి చెప్పారు. నాగబాబు గారు చెప్పినప్పుడు ఆ రోజు ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోయారు? ఎందుకు అతని మీద చర్యలు తీసుకోలేదు? ఈరోజు మీకు ఏ లావాదేవీలు చెడిందో తెలియదు, మీకు పడకపోతే ఇతను చెడ్డవాడు, అతను అనేది తిరగకూడదు, మీకు అనుకూలంగా ఉంటే మాత్రం మంచివాడు. ఒకసారి ఆలోచన చేయండి. పవన్ కళ్యాణ్ గారు పార్టీ ఏ సిద్ధాంతాల్లో పెట్టాడు, ఎంతమంది ఆ సిద్ధాంతాలను ఫాలో అవుతున్నారు? ఈరోజు గవర్నమెంట్ మనలో ఉన్నాం అంటే గవర్నమెంట్ వస్తేనే నాయకులు అవుతారా? ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ. రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న AI టెక్నాలజీని అందిపుచ్చుకొని విద్యారంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ. NAC మరియు NBA గుర్తింపు పొంది 27 సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు. అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ 2024-25 విద్యా సంవత్సరంలో 50కి పైగా MNC కంపెనీలలో 600కు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ 12 lakhs per annum సాధించిన ఘనత నారాయణదే. AICTE ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్, డ్రోన్స్, 3D ప్రింటర్, జూనిపర్ నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, రోబోటిక్స్, IoT సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు.